హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో ఈ విధంగా చల్లచల్లని ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వండి. పిల్లలు పెద్దలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసిద్దాం. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కటి పాలు అయితే వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నప్పుడు మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలనైతే చక్కగా మరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకొని చక్కగా మిల్క్ను మంచిగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రీక్వెంట్గా మరిగించుకోవాలి. పాలనైతే మనకి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటూ పాలను అయితే చక్కగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బ్రెడ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మనం పాలతో కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈ మిక్చర్ని అయితే చక్కగా కలుపుకోవాలి. ఈవెన్గా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని కలుపుకొని కొంచెం మిక్చర్ అనేది తిక్కగా అయ్యాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాంగో ప్యూరీని అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం 2 మంచిగా పండిన మామిడి పండ్లను అయితే తీసుకొని లోపల గుజ్జును అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా పండిన మామిడి పండ్లను తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జునంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చక్కటి ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ ప్యూరీని ఒక 1 కప్పు ప్యూరీ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఐస్ క్రీమ్ కప్స్లో లేక మనం టీ గ్లాసులలో వేసుకొని మంచిగా పైనుండి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ ఉంచుకుంటే మనకు చల్లచల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీ. ఈ విధంగా సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా గ్లాస్లో పెట్టి మనం ఐస్ క్రీమ్ స్టిక్ కుచ్చితే చాలా కుల్ఫీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సిక్స్ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకొని చల్లగా సమ్మర్లో ఆఫ్టర్నూన్ తినండి. చాలా బాగుంటుంది. మంచిగా వస్తుంది. గ్లాస్లో ఉన్న ఐస్ క్రీమ్ రావాలంటే వాటర్లో ఒకసారి డిప్ చేసి తీస్తే మంచిగా ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వస్తుంది. కుల్ఫీ టేస్ట్ మాదిరిగా ఉంటుంది. సేమ్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.